హే గైస్, వెల్కమ్ టు వన్ మోర్ కుకింగ్ బ్లాగ్. ఈరోజు మనము పాయా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. అందుకోసం చెక్క, లవంగము, కొబ్బరి ముక్కలు మరియు మిరియాలు తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. అందులో టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర మరియు పుదీనా వేసి ఇంకొకసారి మిక్సీ పట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని పక్కన ఉంచుకొని ఇప్పుడు కుక్కర్ తీసుకొని కుక్కర్ వేడెక్కాక అందులో 5-6 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కలుపుకోవాలండి. ఈ ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులో ఉప్పు వేసుకొని మళ్ళీ కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయిన ఉల్లిపాయ ముక్కల్లో పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేసుకొని బాగా కలయబెట్టుకోవాలండి. ఇప్పుడు ఇందులో కరివేపాకు వేసుకొని మళ్ళీ ఇంకొకసారి కలయబెట్టుకోవాలి. ఇందులో టమాటా ముక్కలు కూడా వేసి మళ్ళీ 2-3 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ మిశ్రమం బాగా ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న ఈ మిశ్రమంలో మనము ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసిన తర్వాత ఇది బాగా కలిసే వరకు బాగా కలియబెట్టుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన వెళ్ళేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు మనం ముందుగా కడిగి శుభ్రం చేసుకున్న పాయ ముక్కలను కుక్కర్లో వేసుకొని ఈ మిశ్రమంతో పాటు బాగా 3-4 మినిట్స్ కలియబెడుతూ ఫ్రై చేసుకోవాలండి. అది బాగా కలపడం వల్ల ఈ మిశ్రమము బాగా ముక్కలకి పట్టుకొని మనకు మంచి టేస్ట్ వస్తుంది. అలాగా ఒక 3-4 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనము ముందుగా తయారు చేసి పక్కన పెట్టుకున్నటువంటి కొబ్బరి పేస్ట్ని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. అలా ఈ మిశ్రమం అంతా ఈ ముక్కలకి పట్టుకున్న తర్వాత అది 2-3 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనము కొద్దిగా ధనియాల పొడి మరియు కారం పొడి, అలాగే గరం మసాలా, అలాగే మటన్ మసాలా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ముక్కలకి బాగా మసాలా పట్టుకొని మంచి టేస్ట్ వస్తుంది. ఇలాగ ఒక 4-5 మినిట్స్ బాగా కలుపుతూ ఇలాగే ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇందులో మనము కొద్దిగా పుదీనా ఆకులు వేసుకొని కలుపుకోవాలి. ఇలా ఫ్రై అయిన ఈ ముక్కల్లో ఇప్పుడు తగినన్ని వాటర్ పోసుకొని మనము మూత పెట్టుకోవాలి. ఇప్పుడు 10-12 విజిల్స్ వచ్చేంత వరకు వదిలేయాలి. 10-12 విజిల్స్ వచ్చిన తర్వాత ఇది బాగా ఉడికిపోయి ఉంటుందండి. అంతే, ఎంతో టేస్టీ పాయా కర్రీ రెడీ అయిపోయింది గైస్. బాయ్, టేక్ కేర్.